సరిమలము నాయకత్వం, సరిమలము నాయకత్వం, సరిమలము నాయకత్వం, సరిమలము నాయకత్వం. రాజన్న బిడ్డ వర్దిల్లాలి, రాజన్న బిడ్డ. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, మీడియా మిత్రులకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలకపక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమేమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు. అలా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట, మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. ఏమొచ్చింది విశాఖపట్నంకి? విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు, ఇచ్చారా? ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇచ్చారా? శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అసలు వైజాగ్కే తలమానికం, అలాంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు.